ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏ చాప్టర్ చూస్తాం? వర్గమూలాలు, గణాలు. సో అందులోపల పార్ట్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమ్స్ ఆల్రెడీ చేసినాం. నెక్స్ట్ సమ్ వచ్చేసి √50 ఇంటూ √98 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇంకొక క్వశ్చన్, √1250 బై √2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సేమ్ ఇప్పుడు మనకు దీనికి ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు దీనికి సపరేట్గా తీసుకునే బదులు ఇవి రెండింటిని క్లబ్ చేస్తే అయిపోద్ది కదా. ఇక చూడు, √A ఈజ్ ఈక్వల్ టు బీని √A ఇంటూ √B అని రాసినాం. √A ఇంటూ బి, √A ఇంటూ √Bని √AB అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకేనా? దానికి రాసుకునే ముందు ఇప్పుడు 50 అంటే 2 25ల 5 ఇంటూ 5ల 98, 2 4ల 8, 2 9ల 18, 7 ఇంటూ 7. ఓకే, ఇప్పుడు √50 ఏమున్నది? 2 ఇంటూ 5 ఇంటూ 5 ఉన్నది. ఓకే, ఇంటూ అంటే ఇప్పుడు దీన్ని కూడా రాస్తాను, ఇల్లనే లోపలనే 98 దానికి కూడా రాస్తాను. ఈ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఉన్నది ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ కాబట్టి మనకు రెండింటిని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇక 5లు 2 ఉన్నాయి, ఒకటి తీసుకున్నాం. ఇక 7లు 2 ఉన్నాయి, ఇంటూ ఒకటి తీసుకున్నాం. ఇక 2లు 2 ఉన్నాయి, ఒకటి తీసుకున్నాం. దీన్ని ఇండివిజువల్గా ఇచ్చిండన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. ఇగో 7 5ల 35, 35 2ల 70. దీని ఆన్సర్ వచ్చేసి 70. ఓకే, నెక్స్ట్ ఇది. ఇప్పుడు దీన్ని చూసుకుంటే √A బై బిని మనం ఏమని రాసుకున్నాం? √A బై √B అని రాసుకున్నాం. √B బై √A బై √Bని మనం √AB A బై B అని రాసుకోవచ్చు కదా, ఒకటే రూట్లో. √1250 బై 2, 2 ఎక్కం 2 6ల 12, 2 2 4, 2 5ల 10. √625. ఈజీగా ఇది 25కి స్క్వేర్ రూట్. ఓకే, దాని ఆన్సర్ 25 అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √18 ఇంటూ 14 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 84. అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ చూడు, 52 బై x ఈజ్ ఈక్వల్ టు √169 బై 289 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? జస్ట్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలి. రూట్ ఉంటే ఏది ఉంటుంది, మనం రూట్లు ఎట్లా చేయాలో తెలుసు. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఇది 18 ఇంటూ 14. మనం ఏం చేసినాం? x ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ x అనేది వేరియబుల్ నెంబర్ అన్నట్టు, అది ఏ నెంబరో మనకు తెలియదు. x అనేది ఒక పక్కకు ఉంచి మిగతా అన్ని నాన్ వేరియబుల్ నెంబర్స్ అంటే కాన్స్టాంట్ నెంబర్స్ అన్ని ఒకవైపుకు తీసుకుపోతే మనకు x ఈజ్ ఈక్వల్ టు వచ్చినట్టే కదా. సో మనం x అనేది ఒకవైపు ఉంచి మిగతా కాన్స్టాంట్ నెంబర్స్ అన్నీ ఒకవైపు తీసుకుపోదాం. ఓకేనా? ఇప్పుడు ఇది 18ని మనం ఏమో రాసుకోవచ్చు? 9 2ల 18 అని రాసుకోవచ్చు. 9ని 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఓకే, 14 7 2ల 14 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 18 ఇంటూ 14 ఇంటూ √x అని రాసుకోవచ్చు కదా. డిఫరెంట్గా రాసుకున్నాం. డిఫరెంట్గా అంటే x ఒకటి మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఒకదాన్ని డిఫరెంట్గా రాసుకున్నాం. ఇప్పుడు 18 ప్లేస్లో మనం ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ 2 7 ఇంటూ 2 14 ప్లేస్లో ఇంటూ √x ఈజ్ ఈక్వల్ టు 84. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 3 2 ఉన్నాయి, ఒక 3 ఉంటుంది. ఇక 2 2 ఉన్నాయి, ఒక 2 ఉంటుంది. 7 మనకు ఏం లేదు, సో ఇంటూ √7 ఉంటుంది ఇంటూ √x ఈజ్ ఈక్వల్ టు 84. ఓకే, 3 2ల 6, 3 2ల 6. ఇప్పుడు √x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 84 బై 6 ఇంటూ √7 అవుతుంది. ఓకే, ఇప్పుడు √7 అంటే ఈ రూట్ తీసేస్తే మనకు మళ్ళీ 14 √7. ఓకే, ఈ రూట్ తీసేస్తే పైన ఇంటూ √7 కింద ఇంటూ √7 చేసుకుంటే ఇక్కడ 7 ఉన్నట్టే కదా. √7 ఇంటూ √7 అంటే 7 కదా. పైన కింద √7 తోటి చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు అట్లా చేసినా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు అంటే ఇరువైపులా మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసినామని అట్లా కూడా ఓకే, ఇరువైపులా స్క్వేర్ చేసి చూద్దాం. √x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 84 బై 6 ఇంటూ √7 హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్కి ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ స్క్వేర్ ఉన్నది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఎట్లా క్యాన్సల్ అవుతుంది అనేది. ఇక్కడ కూడా 84 ఇంటూ 84 డివైడెడ్ బై ప్రతి ఒక్కటి స్క్వేర్ అన్నట్టు.
6 ఇంటూ 6 ఇంటూ √7 ఇంటూ √7 ఏమవుతుంది √7 హోల్ స్క్వేర్ అవుతుంది. √7 హోల్ స్క్వేర్ అంటే 7 అని అర్థం. ఇగో 7 తోటి పోతుందా 84 పోతుంది. 7 ఎక్కం 7 2 14 ఓకే. 6 ఎక్కం 6 2 ఇది పోతుందా 6 ఎక్కం 6 24 6 4 24 14 2 28 x ఈజ్ ఈక్వల్ టు 28 అని అర్థం. మనం ఎట్లా చేసినా ఆన్సర్ రావాలి. కాకపోతే x ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. x ఈజ్ ఈక్వల్ కనుక్కోవాలంటే x ఒకవైపు ఉండాలి, మిగతా కాన్స్టెంట్ నెంబర్స్ అన్నీ ఒకవైపు ఉండంటే మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అట్లా చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్కి గురి కావద్దు. డైరెక్ట్ మనం x ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేట్ మనకి ఇక్కడ ఏదైతే రూట్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, డివైడెడ్ బై ఉంటుంది, ప్లస్ ఉంటుంది. మనం చేయగలుగుతాం కదా, ఈజీగా చేయగలుగుతాం కాబట్టి ఇట్లా ఈ విధంగా చేసేయాలి. దీన్ని చూడండి, ఇక్కడ చూసినట్టయితే 52/x ఈజ్ ఈక్వల్ టు √a/bని మనం √a/√b అని రాసుకున్నాం కదా, రాసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ √169/√289 అని రాసుకోవచ్చు. ఓకే, 52/x ఈజ్ ఈక్వల్ టు √169 అంటే 13, √289 అంటే 17. ఓకే, ఇగో ఎక్స్ ఒక పక్క ఉంచాలి, మిగతా అన్ని ఒక పక్కకు తీసుకుపోవాలి మనకి x ఈజ్ ఈక్వల్ కావాలంటే. అట్లా చేసినా చేయకుండా అట్లా లేట్ అవుతుంది అనిపిస్తే డైరెక్ట్ ఇగో ఈ బైక్ పైన వాటితోటి ఈ బైక్ పైన ఉన్న వాటిని కొట్టేయచ్చు, బైక్ కింద ఉన్న వాటితో బైక్ కింద ఉన్న వాటిని కట్ చేయవచ్చు అన్నట్టు. ఇగో 13 ఎక్కం 13 4 52. సో x ఈజ్ ఈక్వల్ టు ఇట్లా క్రాస్ అవుతుంది, అడ్డగురకారం అన్నట్టు. ఇది ఇటు పోతే ఇది ఇటు వస్తుంది. అంటే 4 × 17 ఈజ్ ఈక్వల్ టు x. 15 4 4 7 28 4 ఎక్కువ 4 15 4 68. x ఈజ్ ఈక్వల్ టు 68 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక ప్రాబ్లమ్కి మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది చూడండి. ఇందాకనేమో a × b ఇచ్చిండు, a/b ఇచ్చిండు. ఇక్కడ అందులో రూట్లో 1 + x ఇచ్చిండు. మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమన్నాడు ఫైనల్గా. ఇక్కడ ఒక ప్లస్ ఇచ్చిండు అన్నట్టు. మరి ప్లస్ ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతామా? ఇందాక √169/289 ఇచ్చినప్పుడు √169/√289 రాసుకొని ఈజీగా చేసినాం. మరి 1 ఇస్తే ఎట్లా? అది లాంగ్గా అవుతాయి కదా అంటే లాంగ్ ఏం కాదు, సేమ్ మనం ఎట్లా చేయాలో గట్టినే చేయాలి. ఇక చూడండి, ఇక్కడ ఇది స్క్వేర్ రూట్, దీంతో మనం సంబంధం లేదు. స్క్వేర్ రూట్ ఉన్నది, అక్కడ రూట్ ఉన్నది. రూట్ లోపల ఏమున్నది మనకు 169 ఉన్నది. 1 + x/169 ఉన్నది. ఇక్కడ 169 కాసాకు కడితే మనకి ఏమవుతుంది? కాసాకు కట్టలు మనకు తెలుసు. 169 + x ఈజ్ ఈక్వల్ టు 14/13. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ a/b రూపంలో √a/b రూపంలో ఉన్నది కదా. మన కింద పైన రూట్ ఉన్నట్టు 169 + x/√169 ఈజ్ ఈక్వల్ టు 14/13. కింద పైన ఉన్నట్టు రూట్. ఓకే, ఇక్కడ చూడండి, √169 + x/√169 అంటే ఎంత? 13. మనకు తెలుసు ఈజీగా 14/13. ఇగో బైక్ కింద 13 ఉన్నది, ఇక్కడ బైక్ కింద 13 ఉన్నది. సో కొట్టేయచ్చు. బైక్ కింద ఉన్న వాటిని కింద వాటితో, పైన వాటిని కొట్టేయచ్చు కదా. ఇప్పుడు మనకేం మిగిలింది? √169 + x ఈజ్ ఈక్వల్ టు 14 అని మిగిలింది. నాకు ఈ రూట్ పోవాలంటే ఎప్పుడు కానీ ఇరువైపులో వర్గం చేసుకోవాలి. సో దీనికి ఇక్కడ స్క్వేర్ చేస్తా, దీనికి ఇక్కడ స్క్వేర్ చేస్తా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అనేది. అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 169 + x ఈజ్ ఈక్వల్ టు 14 మిగులుతుంది. 14 స్క్వేర్ మిగులుతుంది. 14 జా ఎంత? 14 × 14 14 4 56, 14 ఎకం 14 5 19 196. అంటే 169 + x ఈజ్ ఈక్వల్ టు 196. x ఈజ్ ఈక్వల్ టు 196 - 169 తీసేస్తే ఏమవుతుంది? పార్ట్లకి వెళ్ళి 9 పోతే 7, 3 అంటే 2 27 అన్నట్టు. x ఈజ్ ఈక్వల్ టు 27 అనేది మన ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి, ప్లస్ ఇచ్చిన మైనస్ ఇచ్చిన మన వేళ మనం వెళ్ళిపోవాలి. మనం దేన్ని షూట్ అవుట్ చేయాలి? ఎక్స్ను షూట్ చేయాలి. అంటే ఎక్స్ను మనకు ఒక పక్కకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. అంటే ఇక్కడ కాసాకు కడితే ఇట్లా అయిపోతుంది. మళ్ళీ 69కు స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి 39 రాసుకున్నాం. మళ్ళీ ఈ స్క్వేర్ రూట్లో మధ్య లోపల ఎక్స్ ఉండే. ఇప్పుడు ఇది ఇంటుంటేనేమో అవసరం లేదు, మనం ఇంటూ చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ పోగా మళ్ళీ ఇరువైపులో వర్గం చేయాలి. స్క్వేర్ రూట్ పోవాలంటే ఇంటూ ఉన్నా డివైడెడ్ బై ఉన్నా ఏది ఉన్నా. ఇక్కడ 14 స్క్వేర్ అవుతుంది, ఇరువైపులో చేస్తే 14 196 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు అంటే 196 - 169. అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. √57776 ఈజ్ ఈక్వల్ టు 76 అని ఆయన ఇచ్చిండు.
ఇక్కడ చూడండి √57.76 ప్లస్ √0.5776 ప్లస్ ప్లస్ √0.0057776 ప్లస్ √0.000057776 ఎంత కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ √57776 76 ఇచ్చిండు కానీ పాయింట్లలో ఇవ్వలే కదా. మరి పాయింట్లలో మనం కనుక్కోవాలి, అక్కడ ప్లస్ చేస్తే మనకు వస్తుంది అని అర్థం దాని ఈ క్వశ్చన్ కాను. మనల్ని ఇట్లా ఇస్తే ఈ √57776 76 అని ఇచ్చిన తర్వాత మళ్ళీ గిల్ల పాయింట్ ఉంటే మరి ఈయనకు ఇవి 76ను పాయింట్లకు మార్చుకుంటూ అత్తలేదా అని టెస్ట్ చేస్తాడు ఆయన అంతే. ఇగో ఇక్కడ 76 × 76 = 5776 అంతేనా కదా స్క్వేర్ రూట్ అంటే అంతే. ఓకే, ఇక్కడ 57.6 ఉన్నది. ఇక్కడ 2 ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. ఓకే, పాయింట్ తర్వాత 2 నెంబర్లు రావాలంటే మల్టిప్లికేషన్లో 7.6 × 7.6 ఆల్రెడీ 76 × 76 5776 అని మనకు తెలుసు. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్నది, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్నది అంటే ఇంటూ చేసినప్పుడు పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉండాలి. పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ 57.76 ఉన్నది, ఇక్కడ 57.76 ఉన్నది. అంటే √57.76 అంటే ఎంత అన్నట్టు 7.6 అన్నట్టు. ఓకే, 7.6. ఓకే, ఫస్ట్ వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉండాలి. 4 రావాలంటే 2 ఉండాలి. ఓకే, అంటే 0.76 × 0.76 ఆల్రెడీ మనకు 76 × 76 ఏంటో తెలుసు, 5776. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. అంటే ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఆన్సర్లో మనం ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలి, 4 డిజిట్స్ ముందు. అంటే 1 2 3 4 అంటే ఇక్కడ పాయింట్ ఉండాలి. దీని ఆన్సర్ ఎంత 0.5776 అన్నట్టు. అంటే 0.76 సారీ 76 × 76 సారీ 577 అంటే 0.576 కదా. అంటే దాని ఆన్సర్ ఏందన్నట్టు √0.576 ఆన్సర్ ఏందన్నట్టు 0.76 అని అర్థం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్నే సేమ్ ఇక మనం చూడని అవసరం, మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్లో చేయని అవసరం లేదు. ఇక్కడ 0.0057776 ఉన్నది. ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉంటేనే, పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉంటేనే మనకి ఇక్కడ √లో పాయింట్ తర్వాత 6 నెంబర్లు వస్తాయి అన్నట్టు. పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నానంటే ఏం చేయాలి, ఇక్కడ ఆన్సర్ ఎంత 0.76 రావాలంటే 0.076. పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నాయా, ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి 1 2 3 4 5 6 7 8 ఉన్నది. పాయింట్ తర్వాత √లో 8 ఉన్నాయి. అంటే మనం మల్టిప్లికేషన్లో పాయింట్ తర్వాత 4 ఉండాలి నెంబర్లు. అంటే 0.0076. ఇక దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది. వీటన్నిటిని ప్లస్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ప్లస్ చేసి చూద్దాం. ఓకే, 7.6 0.76 0.076 0.0076. ఓకే, 6 13 14 14 1. ఇది మన ఆన్సర్. జస్ట్ ఆయన ఏం లేదు, మనల్ని చెక్ చేయడానికి చూస్తాడు ఆయన. మనల్ని ఇగో √57776 = 76 ఇచ్చిండు కదా, మనల్ని చెక్ చేయడానికి ఖాళీ మరి 57. ఆల్రెడీ 57776 √ ఏందని మనకు 76 ఆయన ఇచ్చిండు. మరి ఇక్కడ మధ్యలో పాయింట్ ఉంటే ఈయన సర్వైవ్ అవుతాడా అంటే కరెక్ట్ చేస్తాడా లేదా అని మనల్ని టెస్ట్ చేస్తాను అంతే. జస్ట్ అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్లో పాయింట్ తర్వాత 1 ఉండాలి. మళ్ళీ దీన్ని 2 సార్లు ఇంటూ చేస్తేనే కదా ఇది వచ్చేది స్క్వేర్ రూట్ అంటే. ఓకే ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయాలి ప్రతి ప్రాబ్లంకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ చూసుడుతో మనం భయపడద్దు, చాలా ఈజీ. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాం ఫస్ట్. ఇది √20 ప్లస్ √ఓల్డ్ రూట్ అన్నట్టు. ఇది 20 ప్లస్ √20 ప్లస్ √20. ఇక నేను గిది తీసేస్తే అయినా కానీ మళ్ళీ గదే ఉంటుంది కదా, ఇక్కడ ఇన్ఫినిటీ. ఇక్కడ ఒకటి పెంచుకో అవసరం అనుకుంటే. మీకు గిది తీసేస్తే అయినా కానీ మళ్ళీ గదే ఉంటుంది √20 √20 ప్లస్ ఏదైనా గదే ఉంటుంది అన్నట్టు.
నేను ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ సమ్మును ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటా. ఓకే, ఇక్కడ అక్కడ మొత్తం ఎక్స్ అనుకున్నదంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్సే కదా అది. ఇక్కడ మళ్ళీ మొత్తం వచ్చినట్టే కదా ఇన్ఫైనైట్ అంటే. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మొత్తం దీని మొత్తాన్ని ఏమనుకున్నా ఎక్స్ అనుకున్నా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావాలి. ఇగో అండర్ రూట్ 20 ప్లస్ అండర్ రూట్ ఎక్స్ ఉన్నది. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటూ ప్రతిసారి క్యాన్సిల్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టి ఇక్కడ ఎక్స్ పెడితే ఇక్కడ ఎక్స్కు స్క్వేర్ చేస్తే ఇరువైపులో వర్గం చేసిన స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయింది. ఓకే, ఇక్కడ 20 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను హోల్ స్క్వేర్ ఇక్కడ మనం మొత్తం దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ రూట్ పెట్టడం అవసరం లేదు. ఓకే, ఇక్కడ రూట్ పెట్టడం అవసరం లేదు. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ రూట్ ఉన్నదాన్నే ఇగో 20 రూట్ ప్లస్ రూట్ ఇది ఇన్ఫినిటీ ఎన్ని అయినా అంతే. ఇగో గీ మొత్తం పార్ట్ని నేను ఎక్స్ అనుకున్నా, మొత్తాన్ని ఎక్స్ అనుకున్నా, గీ మొత్తం అల్లో ఒక చిన్న పార్ట్ని ఎక్స్ అనుకున్నా ఎక్స్ అన్నట్టే కదా. మనకు ఆ ప్రాబ్లంకు ఆన్సర్ రావడానికి మనం అట్లా ఎక్స్ అనుకుంటున్నాం అంతే. ఇక్కడ స్క్వేర్కు ఇక్కడ రూట్ పెట్టిన అవసరం లేదు. ఇప్పుడైందా ఎక్స్ స్క్వేర్ మైనస్ 20 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని అటు పట్టుకపోయినా. ఇగో దీనికి కారణాంకాలు కట్టానంటే ఏం చేయాలంటే ఇగో 4 5 20. ఇప్పుడు 20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 4 5 20 అని రాసుకున్నాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు కారణాంకాలు కట్టడం రావనంటే చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా అనుకో. ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ -20 ఉన్నట్టు అంటే -1 ఉన్నట్టు. ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఇక్కడ ఇట్లా రాసుకునే ఏం కాదు కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లా రాసినా ఏం కాదు కదా. మనం కట్టాల్సింది కారణాంకాలు ఏదైతే కాన్స్టాంట్ నెంబర్ ఉంటుందో దానికి కట్టుకోవాలి. ఓకే, ఇట్లా ఈ విధంగా ఉన్న దానికి మనం బి ఇప్పుడు -b ఇక్కడ -1 ఉన్నది కదా, అక్కడ బి ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటూ సి చేస్తే మనకు 20 వచ్చింది. ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంటే అక్కడ 20 చేసినాం అన్నట్టు. ఓకే, ఇక్కడ 20 వచ్చింది, 4 ఇంటూ 5 వచ్చింది. ఓకే, మళ్ళీ 4 ఇంటూ 5ని 4 వచ్చిన దాన్ని కూడా 4 ఇంటూ 5ని కూడా -1 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇక్కడ మైనస్ రావని అంటే -20 రావని అంటే ఏదన్నా ఒకదానికి మైనస్ పెడితే సరిపోతుంది కదా. -4 అన్నా -5 అన్న తీసుకుంటే సరిపోతుంది కదా. నేను 5 మైనస్కు తీసుకుంటాను. ఎందుకు అని అంటే 4 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -20. ఇగో ఈ -20 వచ్చింది. ఓకేనా, నేను -5 తీసుకుంటా. ఎందుకంటే 4 - 5 ఈజ్ ఈక్వల్ టు -1. ఇగో ఇక్కడ -1 వస్తుంది నాకు. దీన్ని -xని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 4x -20 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా? -5x ప్లస్ 4x అంటే -x. ఇగో ఇట్లా దీనిపై ఇదే ఉంటుంది సేమ్. మళ్ళీ నేను పోవడానికి కారణాంకాల పద్ధతి అంటేనే ఇది. ఎక్స్ నీళ్ళకెళ్ళి కామన్ ఇస్తే x - 5. ఓకే, ప్లస్ 4 కామన్ ఇస్తే x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ x - 5ని కామన్ తీసుకో. x - 5 కామన్ తీసుకుంటే ఇక్కడ x ఉన్నది ప్లస్ 4 ఉన్నది. x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రెండిటికి 2 సెట్లు వచ్చినాయి కదా. 2 సెట్లకు 0 ఈజ్ ఈక్వల్ టు చేయాలి. x - 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. మరి ఆన్సర్ ఏది? ఆన్సర్ అనేది ఎప్పుడు కానీ పాజిటివ్లలో ఉన్నది కదా మనకి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మనం పాజిటివ్ అని తీసుకున్నాం కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అన్నట్టు ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. దీనికి ఏం భయపడిన అవసరం లేదు. సరే, ఇప్పుడు దీనికి షార్ట్ కట్ మెథడ్ చూద్దాం మనం. ఓకే, దీనికి షార్ట్ కట్ ఎట్లుంటుంది అంటే ఇగో √4a + 1 + 1/2. ఇగో ఇక్కడ ఉన్నా అనుకో √a ప్లస్ √a ప్లస్ √a ప్లస్ √a ప్లస్ అండ్ సో ఇగో ఇట్లున్నది. దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. దీనికి సూత్రం ఇవరిదాకా ప్లస్లలో వచ్చింది, మైనస్లలో వచ్చినప్పుడు కూడా ఉంటుంది అన్నట్టు. దీని సూత్రం ఎంత అంటే √4a + 1 మళ్ళీ బయట 1/2. ఓకే, అది బయట 1 ఓన్లీ ఇక్కడ వరకే, అది బయట 1 అన్నట్టు. మళ్ళీ లోపల పెడితే మళ్ళీ వేరే వస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడు √a మైనస్ ఉంటాయి. ఒకవేళ
ఏ మైనస్ ఉంటే అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఉంటే అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఉంటే అండ్ సో అయితే దీని ఈజ్ ఈక్వల్ ఎంత అండర్ రూట్ ఆఫ్ 4a + 1 ఇక బయట -1/2 ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక అండర్ రూట్ ఆఫ్ 20 + అండర్ రూట్ ఆఫ్ 20 + అండర్ రూట్ ఆఫ్ 20ని ఇక దీనిలో సబ్మిట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 20 ఉన్నాయి. అత్తో రాదో 5 ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇందాక 5 ఆన్సర్ వచ్చింది కదా. ఇగో అండర్ రూట్ ఆఫ్ 4 × 20 + 1 + 1/2 అన్నాం. ఓకే 4 × 20 ఎంత 80 + 1 81 అంటే √81 + 1/2 √81 అంటే ఎంత 9 9 × 1 10 10/2 అంటే 5 ఇందాక ఆన్సర్ 5 వచ్చింది. ఇది మైనస్లలో ఉన్నప్పుడు ఇది ప్లస్లో ఉన్నప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో వస్తే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి మనకి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకో. అండర్ రూట్ ఆఫ్ 4a + 1 బయట +1 ఇగో ఇక్కడ బయట +1 హోల్ డివైడెడ్ బై 2. ఒకవేళ మైనస్లు ఉండంటే ఏం లేదు ఇక్కడ ప్లస్లను ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అండర్ రూట్ ఆఫ్ 4a + 1 -1/2 అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్రాబ్లం అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవరిదాకా ప్లస్ మైనస్ ఇచ్చిండు. ఇప్పుడు ఇంటూ ఇస్తే ఎట్లా అండర్ రూట్ ఆఫ్ x 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 అండ్ సో. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే ఇక 2 టు ద పవర్ ఆఫ్ n -1/2 టు ద పవర్ ఆఫ్ n ఉన్నది. n అంటే ఎంత అంటే ఇప్పుడు ఇది ఇంటులలో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నులు x ఇక్కడ వరకు స్టాప్ చేస్తారు అన్నట్టు, ఇక్కడ వరకు స్టాప్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇచ్చిండు ఎక్స్లు 1 2 3 4 అండ్ సో n వరకు ఇచ్చిండు. n వరకు ఇస్తే మనం 2 టు ద పవర్ ఆఫ్ n అనుకున్నాం. ఇక్కడ n ఒకటే కదా మనకు తెలియంది 2 టు ద పవర్ ఆఫ్ n అనుకున్నాం. ఇక్కడ ఎన్ని ఇచ్చిండు ఏళ్ళు 1 2 3 4 5 ఇచ్చిండు ఏళ్ళు. ఓకే అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 అన్నట్టు. ఇక్కడ ఎన్ని ఇచ్చిండు 5లు 1 2 3 ఇక్కడ 3 ఇచ్చిండు అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 అన్నట్టు. ఓకే మనకు ఆడ ఇది x టు ద పవర్ ఆఫ్ ఇది x టు ద పవర్ ఆఫ్ ఓకే. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x అండ్ సో అప్ టు n అంటే ఇది x టు ద పవర్ ఆఫ్ 2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ ఇగో ఇది ఇట్లా. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ దీన్ని చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి 7 5 ఉన్నాయి అంటే x అంటే 7 ఇగో 7 హోల్ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ రాసుకోవాలి దీని హోల్ టు ద పవర్ ఆఫ్ 2 టు ద పవర్ ఆఫ్ n అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇచ్చిండు 5 ఇచ్చిండు. 2 టు ద పవర్ ఆఫ్ 5 -1/2 టు ద పవర్ ఆఫ్ 5 2 టు ద పవర్ ఆఫ్ n అంటే ఫస్ట్ గిదిని చేయాలి. 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 2 2 4 4 2 8 8 2 16 16 2 32 ఓకే. ఇగో 7 టు ద పవర్ ఆఫ్ 32 -1/32 ఓకే. 7 టు ద పవర్ ఆఫ్ 32 - 1 అంటే 31/32 7 టు ద పవర్ ఆఫ్ 31/32 దీని ఆన్సర్. ఓకే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ అది x టు ద పవర్ ఆఫ్ కాబట్టిగా ఇది 7 టు ద పవర్ ఆఫ్ కాబట్టిగా ఇది 5 టు ద పవర్ ఆఫ్ ఇది 5 టు ద పవర్ ఆఫ్ 2 టు ద పవర్ ఆఫ్ n ఎంత 2 టు ద పవర్ ఆఫ్ n అంటే 3 -1/2 టు ద పవర్ ఆఫ్ n అంటే సేమ్ 2 టు ద పవర్ ఆఫ్ 3 2 టు ద పవర్ ఆఫ్ 3 అంటే 2 × 2 × 2 2 4 4 8 ఇక్కడ 8 - 1 అంటే 7 అంటే 5 టు ద పవర్ ఆఫ్ 7/8 అన్నట్టు. ఇక్కడ 2 × 2 × 2 అంటే 8 5 టు ద పవర్ ఆఫ్ 7/8 దీని ఈజ్ ఈక్వల్ టు ఇది దీని ఈజ్ ఈక్వల్ టు ఇది దీని ఈజ్ ఈక్వల్ టు ఇది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనకు టైం వేస్ట్ కాకుండా. మళ్ళీ ఇది చూసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ మరి అది ఇన్ఫైనైట్ వరకు కాదు, ఇక్కడ నెంబర్ సమ్ అమౌంట్ నెంబర్ ఇవ్వాలన్నట్టు. ఇక్కడ 5 ఇచ్చిండు 1 2 3 4 5 ఇది ఇన్ఫినిట్ కాదు, ఇది కూడా ఇన్ఫినిట్ కాదు, ఇది 3 ఇచ్చిండు 5 అంటే 3 ఇచ్చిండంటే ఇక్కడ ఎన్ని జాగాలలో ఎన్ని ఇచ్చిండో అని పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండో అది కింద రాసుకోవాలి. 7 ఇచ్చిండు ఇక్కడ 5 ఇచ్చిండు కాబట్టి ఇక్కడ 5 బేస్ 5 అట్లా. ఓకే ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోటి వర్గాలు గణాలు అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ సూక్ష్మీకరించుడు మనం టాపిక్ చేద్దాం. అది బోర్డమాస్ రూల్ ఉంటుంది. సూక్ష్మీకరించే టాపిక్లకు వెళ్ళి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఐ ఎగ్జామ్లైనా కానిస్టేబుల్ ఎగ్జామ్లైనా ఆర్ఆర్బీలైనా పంచాయత్ సెక్రటరీలైనా గ్రూప్ 2లైనా ఎనీ ఎగ్జామ్ ఇన్ ద కాంపిటీషన్ ఫీల్డ్ విచ్ ఈజ్ హెల్డ్ ఇన్
తెలంగాణ స్టేట్ ఆర్ అదర్ స్టేట్స్ ఆల్సో గివెన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ సింప్లిఫికేషన్ అనేది మనం చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం, మనం ఈజీగా మిస్గైడ్ అవుతాం దానిలో. ఎందుకంటే బ్రాకెట్లు, వోల్ట్ ద పవర్లు, బ్రాకెట్లు అవి మొత్తం జంబుల్గా ఉంటాయి అన్నట్టు. మనం ఒకటేసారి నేర్చుకుంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. దానికి బోడమాస్ అనే ఒక కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని మనం సూక్ష్మీకరించడం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ క్రమం తప్పకుండా నేను అప్లోడ్ చేసే వీడియోస్ కంపల్సరీ మీరు వాచ్ చేయండి. దీనికి ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి. ప్రిపరేషన్ టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోస్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని కూడా తర్వాత కూడా వినొచ్చు. దానికి మనం నోట్స్ పెట్టుకున్నప్పుడు నోట్స్లో పాయింట్ టు పాయింట్ మనం చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. మనం మళ్ళీ రిఫరెన్స్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ వేరే బుక్స్ మనం రిఫర్ చేసినప్పుడు దానిలో మెథడ్స్, దానిలో ఉండే ప్రాబ్లమ్స్ ఈ మెథడ్స్ తోటి సాల్వ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా?